హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 61. సో ఈరోజు ఎపిసోడ్ అయితే బుజ్జి ఎపిసోడ్ అండి. అంటే మనం ఆల్రెడీ లైవ్లో అయిపోయింది, కట్ చేసి ఆ మధ్యలో కాన్వర్జేషన్స్ లేకపోతే గేమ్ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు ఇందులో ఎపిసోడ్లో అయితే పెట్టేశారు. మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అయితే లేదు, అది చెప్పుకునే ముందర అయినా కూడా మా యొక్క ప్యాషన్ నచ్చితే కనుక దయచేసి ఓటేయండి ప్లీజ్. ఓట్ అయితే వేయండి. ఓటు వేసి మాకు మీ సపోర్ట్ని అయితే అందించండి. వేశారు కదా, ఓట్ అయితే ఓట్ కాదు, సారీ లైక్ అయితే చేయండి ప్లీజ్. లైక్ అవర్ వీడియోస్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూవర్షిప్ అయితే కొద్దిగా పెరిగిందండి, నాకు కూడా ఐఎమ్ సో మచ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే మీరు లైక్ చేస్తేనే కాస్త రీచ్ వస్తుంది. ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి, స్కిప్ అయితే చేయొద్దు ప్లీజ్. కాస్త అర్థం చేసుకుని మాకు లైక్స్ అయితే అందించండి. ఓకే, ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్న తనూజ సెన్స్ ఇట్ స్మెల్ ఇట్ గేమ్ ఆడారు కదండి. దాంట్లో గెలిచినందుకు వీళ్ళందరినీ కూర్చుని వీళ్ళ దగ్గర ఉన్న గ్రీన్ కార్డు, సేఫ్ కార్డు ఎవరికి వస్తుందో డిస్కస్ చేసుకోమన్నారు. ఇక్కడేమో గౌరవ్, ఇంకా తనూజ అండ్ రాము అండ్ ఎవరు మన ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు. గౌరవ్కి ఇమాన్యుయల్కి నిన్న ఒక చిట్టి దొరుకుతుందండి. వీళ్ళు పాలది ఉన్నది, అది అనుకోకుండా అక్కడ మధ్యదారిలో పడిపోయి ఉంటుంది అనమాట. ఎవరిది, దివ్యాది. సో అది దొరుకుతుందనమాట. దొరికి ఇదేమో వీళ్ళు దివ్యాది లేకపోతే ఎవరిదో తనూజాది కూడా అయ్యి ఉండొచ్చు అని వీళ్ళ మీద వీళ్ళు అనుకుని ఇక్కడ తనూజాతో ఆ విధంగానే మాట్లాడతాడు గౌరవ్. అంత అంటే తను ఏంటంటే తను స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా తీసేస్తుందేమో అన్నట్టుగా చెప్పడానికి నాకు అది గ్రీన్ కార్డ్ కావాలి, ఇది అదని చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకేమనిపించిందంటే ఎంత గేమ్ అయినా కూడా ఇమాన్యుయల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా మాట్లాడితే బాగుండు అన్నట్టు అనిపించింది. అంతేగాని ఎందుకో తనూజ వైపే మొత్తం అంతా ఇంకా సరెండర్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నాడు. మీరు ఏమనుకున్నా కూడా ఇమాన్యుయల్, కళ్యాణ్, రాము, భరణి, ఇంకా పవన్, డీమాన్ పవన్, వీళ్ళందరూ నిజంగానే అసలు అనవసరంగా వచ్చారు అన్నట్టుగా అనిపించిందండి నాకైతే, టు బి హానెస్ట్. ఎందుకంటే మనం బయట నుంచి చాలా సపోర్ట్లు అందిస్తున్నాము, వాళ్ళు ఎప్పుడు ఆడినా లేకపోతే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా కూడా. బట్ వాళ్ళంతటికి వాళ్ళైతే ఆటని ప్రదర్శించట్లేదు. నిజంగానే ఖచ్చితంగా సంజన అండ్ రీతు అయితే వాళ్ళు బాగా ఆడుతున్నట్టుగా అనిపిస్తున్నారు. అంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా కాదు, ఎలా చెప్పాలి, వాళ్ళు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఏంటా అన్నది తెలుసుకుని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సేఫ్ గేమ్ పరంగా లేదు, జస్ట్ వాళ్ళకి ఫిజికల్గా కానీ, ఇప్పుడు సంజనాకి ఫిజికల్గా తనకి కొద్దిగా అవ్వట్లేదు ఆడడానికి. రీతుకి ఏంటి బయట ఉన్న నెగిటివిటీతో క్లబ్ చేసేస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళకి పేరు రావట్లేదు అనిపిస్తోంది. బట్ వేరాజ్ వీళ్ళందరికీ కూడా సో ఈ 5 అబ్బాయిల 5 మెయిల్ కంటెస్టెంట్స్కి అయితే కనుక నిజంగానే వెన్నుముక్క లేనట్టుగానే ఆడుతున్నారండి. కళ్యాణ్ని చూసుకుంటే కళ్యాణ్ ఫుల్ గొడవ ఆడాల్సిన టైంలో కూడా గొడవ ఆడట్లేదు. రాము ఏమో నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఇంకెళ్ళిపోతానని చెప్పి అనుకోవడం. భరణి గారు ఇంకా సేఫ్ గేమ్ బయటని చూసొచ్చి ఎంత ప్లస్గా ఆడాల్సింది పోయి అంటే ఆయనకి ఎన్ని అవకాశాలు వస్తున్నాయంటే చక్కగా ఇంకా దివ్యాని ఫేస్ టు ఫేస్ మాట్లాడి తన గ్రాఫ్ని ఖచ్చితంగా పెంచుకునే టైం వచ్చినా కూడా తను ఆడట్లేదు. తనూజతో ఎంత బాగా గొడవ ఆడచ్చు ఏ టైంలో అన్నది చూసుకున్నా కూడా తను అది చెయ్యట్లేదు. ఇంక ఇమాన్యుయల్కి అసలు నాకు అర్థం కావట్లేదు, ఆయనకి అంత ఫుల్ టాస్క్లు కానీ లేకపోతే గేమ్ కానీ డీకోడ్ చేసే పవర్ ఉన్నప్పుడు ఆయన అంత బాగా మాట్లాడతాడు అంతకుముందు. అలాంటిది ఎలాగా తనూజకి సరెండర్ అయిపోయినట్టుగా, అంటే రైవల్రీ పక్కన పెట్టండి, అట్లీస్ట్ తిని యొక్క హక్కుల్ని కానీ తిని యొక్క ఆట గురించి కానీ మాట్లాడుకోవడానికి కూడా తనకి ఇది ఉండట్లేదు అనమాట. ఇంకా అలాంటి వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ ఎందుకు చేయాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదండి 5 కంటెస్టెంట్స్ కూడా. కొద్దో గొప్ప ఎప్పుడైనా అటు ఇటు, ఇంకా ధీమాన్ పవన్ అటు రీతు చౌదరితోటే అలాగే ఉంటాడు. సరే రీతు చౌదరి అంటే ఏదో ట్రాక్ ఇది అనుకున్నా కూడా ఎక్కడ స్టాండ్ తీసుకోకపోతే ఇంకెందుకండి, ఇంకా గేమ్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందు గురించే ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇంక లేడీ విన్నర్నే చేయాలి, ఆ విధంగా చూసుకుంటే ఇంకా తనూజానే బెస్ట్ కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇంకా స్క్రాప్ మొత్తంలో ఎవరిని ఎంచుకోవాలా అన్నట్టుగా అయిపోయింది. ఎంత బాగా ఆడుతున్నా కూడా ఇప్పుడు రీతూ చౌదరి చూడండి, ఆమెకి బయట ఉన్న నెగిటివిటీ తోటే జనాలు ఇంకా ప్లస్ ఎతకలేకపోతున్నారు. సో దానివల్ల ఆమెకి అవ్వట్లేదు. కానీ లేదంటే ఫుల్ ఆన్ జోష్, ఫుల్ ఆన్ క్లారిటీ తోటి ఎక్కడ ఏ విధంగా కంటెంట్ ఇవ్వాలి, లేకపోతే ఏ విధంగా గేమ్ ఆడాలి అని చెప్పి ఉన్న కంటెస్టెంట్ అయితే రీతు. అండర్ రేటెడ్ అయిపోయింది తను. అసలు తనకి ఎందుకో అంత స్కోప్ ఇవ్వట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. టాప్ 5 కూడా కష్టం అన్నట్టుగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సంజన ఫస్ట్ 5 వీక్స్ ఆడింది, అక్కడ ఏం ఆడినా కూడా ఎంతసేపు దొంగతనంతో కానీ వేరే ఫిజికల్ దీని గురించి కానీ లింక్ పెడుతున్నారు, కానీ బయటను కానీ లోపల కానీ వాళ్ళు తను ఇచ్చే కంటెంట్, క్లారిటీ ఆఫ్ థాట్స్ ఇవి చూడట్లేదు అనమాట. నాకైతే అసలు వీళ్ళిద్దరి మీద ఆమె కూడా టాప్ 5కి వెళ్తుందో లేదో అని డౌట్గానే ఉంది నాకైతే. పాపం ఆడిన వాళ్ళని వీళ్ళిద్దరిని వదిలేశారు. శ్రీజ ఆడేది, శ్రీజాని పంపించారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూడా ఇలాగే ఉంచేస్తారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తోంది. బిగ్ బాస్ వాళ్ళకి ఎవరు కావాలా అనుకున్నారో వాళ్ళనే, సుమన్ శెట్టిని, తనూజాని, కళ్యాణ్ పడాలని ఇలాగ వాళ్ళకి అనుకున్న వాళ్ళనే తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. బట్ అవన్నీ పక్కన పెట్టి ఇంకా ఉన్నదే చెప్పుకోవాలి కాబట్టి సో చెప్పాను కదా, తనూజాకి అయితే వీళ్ళు సేఫ్ గార్డ్ ఇచ్చారు. ఈ పర్టికులర్ గేమ్లో తను విన్ అయింది కాబట్టి. బట్ ఈ ఒక్క గేమ్ తను బాగా తనంతటికి తను ఆడి, అది ఏదైనా స్మాల్దా చిన్నదా పెద్దదా అని కాదు కానీ ఒక గేమ్ అయితే ఆడిందండి, ఆడి గెలిచిందనే చెప్పాలి. సో వితౌట్ ఎనీ సపోర్ట్ కాబట్టి సో అది తనకి ఇవ్వడం కరెక్టే. వీళ్ళు అలాగే మాట్లాడుకుంటే సరిపోయేది. బట్ నెక్స్ట్ డిస్కషన్లో అప్పుడు చెప్తానండి. సో దాని తర్వాత ఇంకా సుమన్కి, దివ్యకి ఇచ్చిన టాస్క్స్ అయిపోయిందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో ఆబ్వియస్గా ఎవరు కనిపెట్టినా ఇంకా అది చెల్లదనమాట. వాళ్ళు సక్సెస్ఫుల్గా సాధించేశారని చెప్పారు కాబట్టి అంటిల్ నెక్స్ట్ రివీల్ చేసేదాకా ఉండాలి అన్నారు. ఆ రివీల్ చేసేదాకా అందరికీ అనుమానం వచ్చేటట్టు ఉన్నా కూడా ఎవరు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా చెప్పలేదండి, బికాస్ ఆఫ్ దేర్ కన్నింగ్ స్ట్రాటజీ ఆర్ అన్ఫేర్ స్ట్రాటజీస్తో అనమాట. రీతుకి అయితే కొత్తగా రిబల్ పొజిషన్ ఇచ్చి రెబల్గా అవ్వడం వల్ల తను ఏదైనా ఒక సీరియస్గా గొడవ ఆడాలి అన్నారు. ఇక్కడైతే పర్ఫెక్ట్గా చేసింది, బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ వెళ్ళి నిఖిల్ తోటి గొడవ పడడానికి ట్రై చేస్తుంది. గౌరవ్ని నేను దీంట్లో నుంచి తీసి వాష్రూమ్లోకి వేసినప్పుడు నువ్వు ఇలా అన్న మాట నాకు అసలు నచ్చలేదని మొదలుపెట్టింది. అది అర్థం అంటే తను ఏమో గౌరవ్వే అక్కడ ఒప్పేసుకుని ఓకే చూసుకుందాం అని చెప్పి అనేసాడు. దాని తర్వాత ఏమో ఇమ్మాన్యుయల్ దగ్గరికి వచ్చి ఎందుకు డిమాండ్ పవర్ని తీస్తావు, నీ వల్లే మేము ఓడిపోతాం ఇదే అదని చెప్పి వేసుకోవడం వల్ల ఇమ్మాన్యుయల్ అయితే ట్రిగ్గర్ అయిపోయాడండి. ఇక్కడ అసలు ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడో తెలీదు. అదే తనూజ అయితే ట్రిగ్గర్ అవుతాడా, అవ్వడండి. సో నాకైతే అసలు ఇమాన్యుయల్ ఆట తీరేంటో అర్థం కావట్లేదు. ఒక విధంగా పాపం అనిపిస్తుంది, ఒక విధంగా నిజంగానే మనకు కూడా శాపంగా మారిపోయాడు ఇమాన్యుయల్. ఎందుకంటే ఇన్ని వీక్స్ అసలు నామినేషన్స్లో రాకుండా నామినేషన్స్ నుంచి ఏదో ఒక రకంగా సేవ్ అయ్యాడు. ఇంకో పవర్ అస్త్రా ఉంది కాబట్టి అప్పుడు సేవ్ అవుతాడు తనకంటూ యూస్ చేసుకుంటే గనక. సో ఇంకా అది పక్కన పెడితే కనుక ఇంకా ఓటింగ్ అసలు ఎలాగ వేస్తాము టాప్ 5కి? ఒకవేళ అది కూడా డౌట్గానే ఉంది. ఎందుకంటే 12th వీక్ వరకు కూడా మనకి ఫ్యామిలీ వీక్ పెట్టర్ అన్న టాక్ వచ్చిందండి. సో ఇంకా 3 వీక్స్, ఇది ఇంకా 9th వీక్ కాబట్టి 3 వీక్స్, ఆ 3 వీక్స్ ఆర్ 2 వీక్స్ వాళ్ళు కష్టపడాలన్నప్పుడు ఈ లోపల తిని ఒకవేళ నామినేషన్స్కి వస్తే ఖచ్చితంగా ఈయన కూడా డేంజర్ జోన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఈయన వల్ల. లేదంటే సంజనాకు కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి డేంజర్ జోన్కి అనమాట. ఎందుకంటే అసలు ఎవరు ఎక్కడ ఓటింగే అలవాటు పడకపోతే ఇంకేమొస్తుందండి? ఈయన ఏం ఆలోచిస్తున్నాడో అయితే అసలు అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఆ విధంగా ట్రాక్ అయిపోయింది కాబట్టి సో తను వచ్చేసి సాయిని తీసేసింది. ఫస్ట్ గౌరవ్ నంది మళ్ళీ అనుకున్నట్టుంది, గౌరవ్ తీసేస్తే వీళ్ళ టీంలో నెక్స్ట్ మన మీదకే వస్తారు, ఎందుకంటే ఒకళ్ళు పోతే కనుక ఖచ్చితంగా ఇటు సైడ్ ఉన్న టీమ్స్లోంచే తీయాలని చెప్పి. సో ఆ విధంగా సాయిని అయితే తీసి ఇంక మొత్తానికి ఆ టీం నుంచి అయితే సాయిని కూడా తీస్తారండి. దాని తర్వాత ఇంకా వాటర్ టాస్క్ వచ్చేసరికి ఇదైతే కనుక గౌరవ్ అండ్ ఇమాన్యుయల్, అలాగే రీతు చౌదరి అండ్ భరణి, సుమన్ శెట్టి అండ్ దివ్య ఆడారండి. సుమన్ శెట్టి అండ్ దివ్య కన్నా కూడా నాకు వాళ్ళిద్దరు కొద్దిగా ఓకేగానే ఆడారు, వాళ్ళ ఆట తీరు కానీ ఇది కానీ. బట్ భరణి అండ్ రీతు చౌదరిలో కూడా బాగా ఆడినట్టుగా అనిపించారు.
భరణి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. దాదాపుగా ఒక టబ్ అయితే ఫుల్ నిండిపోయింది. ఇంకో టబ్లో కొద్దిగా వేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ టబ్లో నుంచి ఉన్న ఆ స్పియర్స్ని తీసుకుని వెళ్ళి ఈ జెండా దగ్గర వెయిట్ కింద పెడితే కనుక ఆ వెయిట్కి జెండా పైకి వెళ్ళడం అన్నది గేమ్ కాబట్టి, సో ఆ విధంగా ఆ స్పియర్స్ని దాదాపుగా 2 అయితే తీసినట్టుగానే చేశారు. ఇంకోటి కొద్దిగా సగానికి కొద్దిగా వరకు వెళ్ళింది కాబట్టి బాగా ఆడారు అనిపించింది అనమాట. ఇంకా గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ అయితే కనుక ఇది ఫస్ట్ గేమ్. అంటే ఇమాన్యుయల్ ఉండంగా గెలుస్తారు అందరూ, కాకపోతే ఇమాన్యుయల్ ఉండంగా ఎక్కువ కష్టపడింది నాకు ఎందుకో గౌరవ్ అనిపించాడండి ఈ పర్టికులర్ టాస్క్ లో. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వాటర్ వేసి అటు నుంచి మళ్ళీ అటు వెళ్ళి వాటర్ తను కూడా క్యాచ్ చేయాలన్నమాట. అంటే వేయడము క్యాచ్ చేయడం రెండు తను ఉన్నది. సేమ్ అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ కూడా క్యాచ్ చేసి తను ఇది, కాకపోతే ఏంటంటే ఆయన పొజిషన్ మారక్కర్లేదు. గౌరవ్ ఏంటంటే అటు ఇటు పరిగెత్తుతూ ఉండాలన్నమాట. కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాడు వెన్ కంపేర్ టు ఇమాన్యుయల్. బాగా ఆడారు కానీ కోఆర్డినేషన్ చాలా బాగా చేశారు. ఇంకా స్విమ్మింగ్ పూల్లో నుంచి వాటర్ తీసుకుని వచ్చి వేయమన్నారు అనమాట. సో ఆ విధంగా కూడా వేసి తనైతే గెలిచారనమాట. చాలా బాగా అనిపించింది అనమాట. కాకపోతే ఇది లైవ్లో అయితే గనక టార్చర్ బై తనూజ అండి. ఫుల్ ఆన్ టార్చర్ మోడ్. ఏంటంటే నేను ఆడేస్తాను, నేను ఎందుకు ఆడలేను, నాకు ఎందుకు ఇవ్వరు, నాకు ఎందుకు ఇది ఇస్తారు, నేను ఎందుకు ఆడలేను అనుకుంటారు అంటుంది. అసలు ఫిజికల్గా కనీసం ఒక 100 సార్లు అటు ఇటు ఇటు అటు పరిగెత్తుంటారండి గౌరవ్ కానీ ఇమాన్యుయల్ కానీ. చెమటలు మొత్తం వచ్చేసి రీతు కానీ వీళ్ళు కానీ కష్టపడ్డారనమాట. అయినా కూడా చూసి ఇంకా ఆ మాట ఎలా అంటుందో నాకైతే అర్థం కాలేదు. ఆమె ఫిజికల్ స్ట్రెంగ్త్ మనం కాదు. ఆమె ఒక లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ బ్యాక్, వీక్స్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి అన్నది ఆమె, నేను ఫిజికల్గా అంత ఇది స్ట్రాంగ్ ఉండను, బట్ మిగతా అయితే వర్క్ అయితే చేయగలను, అంటే ఏమైనా తెలివైనవి వచ్చిన సపోర్ట్ వచ్చిన గేమ్స్ ఇవన్నీ ఆడగలను అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఆమె అయితే ఆడలేకపోయిందండి కానీ, బట్ టార్చర్ పెట్టింది గౌరవ్ అని అనిపించింది. గౌరవ్ చెప్పు, గౌరవ్ ఆడు ఇది అని చెప్పాను అనమాట. సో నాకైతే ఫుల్ టార్చర్ లాగే అనిపించింది ఆమెది. ఇంకా దాని తర్వాత ఏమో వీళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకుని గ్రీన్ కార్డ్ ఎవరికి ఇవ్వాలంటే, ఇక్కడ ఇంకా తనూజ ఏమో ఇమాన్యుయల్కి ఇద్దాము ఇది అంటుంది, లేదంటే తన దగ్గర ఉంచుకుందాం అన్నా క్లియర్గా చెప్పదు. ఇక్కడ అంతే చెప్తున్నా కదా, వీళ్ళిద్దరు తోడు దొంగల్లాగా ఇమాన్యుయల్ అండ్ తనూజ ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుని మరిట్టే గౌరవ్ పైన ఇదనమాట, నీకెందుకు ఇది గ్రీన్ కార్డ్ ఇదని. బట్ ఇక్కడ గౌరవ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఆబ్వియస్గా ఇప్పుడు 3 గేమ్స్ ఉంటే అంటే రిస్క్ ఇది ఇంకా చివరికి వచ్చేసరికి రిస్క్ అన్నప్పుడు ఫస్ట్ ఎందుకు తీసుకున్నాడు అన్నది ఇది. కొద్దిగా అంటే ఇమాన్యుయల్ ట్రై చేశాడు తన అరుపులతోటి కానీ లేకపోతే ఇది కానీ, లాస్ట్కి గుర్తు వచ్చినట్టుంది, ఓహో అన్నిసార్లు తీసుకుంటే అన్ఫేర్గా అనిపిస్తుందేమో అన్న ఒక థాట్ అయితే ఖచ్చితంగా ఇమాన్యుయల్కి వస్తుందండి. సో అందు గురించే వెంటనే ఇంకా ఓకే మీకు ఇంక తీసేసుకోండి ఇది అని చెప్పారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు తీసుకుని గ్రీన్ కార్డ్ ఇచ్చుకున్న ప్రాసెస్లో ఫస్ట్ 2 రౌండ్స్ అప్పుడేమో కాస్త నవ్వుకుంటూ ఇచ్చుకున్నారు. ఇక్కడ గౌరవ్కి అనేసరికి కొద్దిగా వాళ్ళ స్మైల్ పోయి ఇచ్చినట్టుగా అనిపించింది. ఆబ్వియస్గా అంటే గౌరవ్ ఉండకూడదనే అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి ఆ ఆలోచన ఉంది కాబట్టి అలాగే ప్రవర్తించడం కొద్దిగా నాకైతే నచ్చలేదన్నమాట. వాళ్ళతో పాటు ఆడుతూనే ఉండడం వల్ల, క్లోజ్గా ఉండడం వల్ల అలాగే ప్లాన్ చేయాల్సింది. ఎందుకంటే టీమ్ అప్ అయ్యారు కాబట్టి. బట్ స్టిల్ వీళ్ళిద్దరు క్లోజ్ వల్ల, వీళ్ళిద్దరి బాండింగ్స్ వల్ల, వీళ్ళిద్దరే ఎవరు ఇమాన్యుయల్ అండ్ తనూజనే పంచుకుందాం అని ట్రై చేయడం అన్నది కొద్దిగా నచ్చలేదు. బట్ ఎనీవే గౌరవ్ అయితే మొత్తానికి అయితే గొడవాడైనా సాధించాడు అనమాట. ఇంకా దాని తర్వాత మార్నింగ్ సాంగ్ అండి. మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగే అందరు డిస్కషన్స్, మీరా ఇది అదని చెప్పి సంజన అనే అనుకుంటారు కొంతమంది. ఇంకా అలా అటు డిస్కషన్స్ నడుస్తాయి అనమాట. సుమన్ శెట్టిని ఎవరు అంతగా పట్టించుకోరు, దివ్యాని కూడా. ఒకళ్ళిద్దరు అలాగా భరణి కానీ నిఖిల్ కానీ వీళ్ళు కానీ కనుక్కొని ఉంటారు. బట్ స్టిల్ అది అక్కడ ఎప్పుడైతే బిగ్ బాస్ అడిగేటప్పుడు టైం అప్పుడు మాత్రం ఎవరు చెప్పరు అనమాట. సో ఇంక దాని తర్వాత ఏమో రీతూకి అయితే ఇంకో టాస్క్ ఇచ్చారు. 1 సెకండ్ అండి. సో అక్కడైతే కనుక ఇంకా రీతూకి ఇమాన్యుయల్ కెప్టెన్సీ రూమ్లో ఉన్న ఫొటోస్ అయితే దాచిపెట్టమన్నారు అనమాట. అది చేయలేకపోయారు యాక్టివిటీ. అది కొద్దిగా ఈజీ టాస్కే కానీ, అంటే ఆ కెప్టెన్సీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా చూస్తారా అని చెప్పి అనుకోవడం కొద్దిగా ఏమో మరి ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. ఎపిసోడ్లో అయితే కనుక ఒకసారి చెప్పారు, అది తను అవి చేయలేదని చెప్పినట్టుగా అయిపోయింది. నెక్స్ట్ అయితే కనుక ఇంకా మళ్ళీ నెక్స్ట్ మీ అందరిలో ఎవరు అని అడిగినప్పుడు రాము ఏమో సంజన అని చెప్పారు.
ఇంకా గౌరవ్, సాయి అండ్ కళ్యాణ్ ఏమో ఇమాన్యుయల్ అని చెప్పారనమాట. ఇంకా దాదాపుగా మిగతా వాళ్ళందరూ కూడా గౌరవ్ అనే చెప్పారు. నిఖిల్ ఒక్కళ్ళే రీతు అని చెప్తారు. భరణి, రాము అని చెప్పి బట్ గౌరవే అయ్యి ఉంటాడని చెప్పడం జరిగింది. నిఖిల్ అయితే బాగా కనిపెట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. లాస్ట్కి అయితే కనుక రివీల్ చేస్తారు బిగ్ బాస్ ఎవరు గౌరవ్ అని. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే తనూజ కానీ ఇమాన్యుయల్ కానీ ఇంకా రాము ఎవరికేశారు, సంజనాకేశాడు. ఓకే, వీళ్ళిద్దరూ గౌరవ్ని కావాలనే వీళ్ళకి ప్లాన్ ప్రకారంగానే తీసినట్టుగా అంతే అనిపించిందండి. ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి అడ్డు అవుతాడేమో అన్న ఒక డౌట్ తోటే ఇప్పుడు నిన్న డీమాన్ పవన్ని ఎలా తీస్తారో ఇప్పుడు అలాగే తీస్తున్నట్టుగా అనిపించింది. సో కొద్దిగా ఇది వెన్నుపోటు కిందే నేనైతే కన్సిడర్ చేస్తాను. టీమప్ అయ్యి టీంలో ఉన్నప్పుడు కూడా అంత నమ్మకం లేకుండా ఉంటే గనక అది నాకైతే ఆ గేమ్ అన్ఫేర్ లాగే అనిపిస్తుంది. ఒక రకమైన చిన్న చూపు లాగే మనమే ఉండాలి, మనకే కావాలి అనుకోవడం. ఎంతసేపు తనూజ కానీ ఇమాన్యుయల్ కానీ టీమప్ అయి చేస్తే గనక అది ఖచ్చితంగా వెన్నుపోటు ఆర్ లేకపోతే అన్ఫేర్ యాక్టివిటీ అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. గౌరవ్ ఏమో మొత్తానికి అయితే ఇంక అందరూ ఎక్కువ ఓట్స్ 8 ఓట్స్ పడ్డాయి కాబట్టి అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ. ఇంకా సుమన్ అండ్ దివ్య అయితే వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా సాధించారు కాబట్టి వాళ్ళకి ఇస్తాను, కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళకి అలవెన్స్ ఉంది. అలాగే రీతు చౌదరికి ఒక టాస్కే పూర్తి చేసిన కారణంగా కూడా ఇంకో టాస్క్ చేయలేకపోయినా కూడా బట్ అట్లీస్ట్ తనకు ఛాన్స్ ఇస్తున్నాను. ఏ విధంగా అంటే భరణి, రీతు చౌదరి, ఇంకా రాము రాథోడ్ అండ్ తనుజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు 5గురు మాట్లాడుకుని 4గురు రమ్మని చెప్పారు. అసలు వీళ్ళు మాట్లాడకపోయినా డైరెక్ట్గా రామునే తీసేస్తారు. ప్లస్ ఇక్కడ రాము కూడా ఎందుకో నేను ఆడినని చెప్తే ఇంకా తనుజ అయితే చెప్పింది. ఇక్కడ ఓకే, తనుజ బాగానే చెప్పినట్టుగా అనిపించారు. నాకు కూడా అదే అనిపించింది. ఇంకా అసలు ఆడిన మర్రో అన్నప్పుడు అలాంటి వాళ్ళని అసలు ఇంట్లో ఎందుకు ఉంచడం, తొందరగా ఈ వీక్ పంపించేస్తే బెస్ట్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఛాన్స్ వచ్చిన తర్వాత ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళేమో పాపం ప్రియా కానీ, మనీష్ కానీ, ఇంకా శ్రీజ కానీ వీళ్ళేమో కొద్దిగా వెన్నుపోటు పొడిచి పంపించాడు బిగ్ బాస్. వెన్నుపోటు ఇది ఇక్కడ బయాస్డ్ బాస్. లేకపోతే ఇక్కడేమో ఈయనకి రాముకి ఛాన్స్ ఉన్నా కూడా ఈయన ఆడకుండా నాకు వద్దని డైరెక్ట్గా చెప్తున్నాడు. సో నాకు నచ్చలేదు. సో తనుజ కూడా అదే, నువ్వు గురించి నువ్వే ఫైట్ చేసుకోకపోతే ఇంకెవడ ఫైట్ చేస్తాడు, ఇంకొదిలే నీ ఇష్టం అని చెప్పని వీళ్ళు ఇంకా 4గురు అయితే వస్తారనమాట. సో వీళ్ళు 4గురు ప్లస్ ఇంకా మిగిలిందేమో దివ్య అండ్ సుమన్ శెట్టి. సో ఈ 6గురికి అయితే టాస్క్స్ ఉంటాయండి. ఒకటి ఉంటుందా లేకపోతే సపోర్ట్ టాస్క్లు ఏమైనా ఉంటాయా మొన్నట్లాగా అన్నది చూడాలన్నమాట. ప్రస్తుతానికైతే ఈ 6గురు అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనమాట. మొత్తానికి అయితే ఇంక దాని తర్వాత ఏమో సాయి వెళ్ళి రీతుని కూడా అడుగుతాడు. రీతు ఏమో చెప్తుంది మొత్తానికి, సారీ ఇది ఇలాగా చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాను, వాళ్ళ టీం నుంచి తీయకూడదని చెప్పి అనుకున్నాను అన్నట్టుగా చెప్తుంది. బట్ క్లియర్ కట్ ఐడియా ఆర్ వాట్ ఎవర్ ఆన్సర్ అయితే ఇవ్వదు, ఎందుకు గౌరవ్ ఆర్ ఇమాన్యుయల్ కానీ తీయలేదా అన్నది. ఆబ్వియస్గా ఇమాన్యుయల్ అండ్ తనుజన్ అయితే తను తీయరండి రీతు. ఎనీవే, సో ఎపిసోడ్ అయితే ఇదండి. నాకైతే అంతగా నచ్చలేదు. అక్కడక్కడ మీకు చెప్పాను కదా నా పాయింట్స్ ఎందుకు నచ్చలేదు. ఎవరు సేఫ్ గేమ్ కూడా కాదు, ఇది ఒక పిచ్ గేమ్ ఆడుతున్నారని చెప్పాను కదా మేల్ కంటెస్టెంట్స్. వాళ్ళతో పోలిస్తే ఫీమేల్ కంటెస్టెంట్స్ 3 బాగా ఆడుతున్నట్టు, 4గురు కూడా, ఈవెన్ దివ్య కూడా తన గేమ్ ప్లాన్ ప్రకారం వెళ్తే కరెక్టేనండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. గేమ్ ప్లాన్ ప్రకారమే కళ్యాణ్ని తీసేస్తారు అనుకున్నప్పుడు కళ్యాణ్కి ఆ విషయం తెలిసినా కూడా నాకు తెలుసు అనేస్తాడు. కానీ ఇంకా లైవ్లో కూడా వెళ్ళి వంట చేయడం ఇవన్నీ చేస్తూ కూర్చుంటాడు, దివ్యతో మాట్లాడడం. అంటే నేను దివ్య మీద పడిపోయి ఎందుకు చేసావు ఇది అని గొడవ పడ్డాను కదండి. అట్లీస్ట్ నువ్వు ఇలా చేయడం చాలా తప్పు కదా ఇది అని చెప్పాలి. ఎందుకంటే డీమాన్ పవన్ను ఇంకా రీతు చౌదరి తీసేస్తేనే వెన్నుపోటు పొడిచాడు ఇది అదని చెప్పిన వ్యక్తి ఇక్కడ పక్కనే ఉండి టీంలో నుంచే తీసిన వాళ్ళ గురించి మాట్లాడడం నాకైతే అసలు అర్థం కాలేదు. ఒక స్టాండ్ తీసుకుని, చెప్పాను కదా వెన్నుముక్క లేనట్టుగానే ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా మేల్ కంటెస్టెంట్స్. ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడదాం, ధైర్యంగా నుంచుందాం అన్నట్టుగా ఎక్కడా లేదనమాట. ఇలాంటి వాళ్ళకి ఓటింగ్ వేసినా కూడా వేస్టే నా ఉద్దేశంలో. అయితే వీళ్ళని టాప్ 5 కూడా తీసుకెళ్ళకుంటే ఇంకా ఫీమేల్ కంటెస్టెంట్స్నే తీసుకెళ్ళడం అయితే బెస్ట్ ఏమో అన్నది నా యొక్క ఒపీనియన్ అనమాట. ఆర్ స్టేట్మెంట్ కూడా అనుకోండి, మీరు ఏదనుకున్నా ఓకే. బట్ మీకు నచ్చినట్టయితే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము అందరికి వస్తాం. అంతవరకు బాయ్ అండి.